హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. ఇలా సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ఈ కర్రీ చాలా చాలా సింపుల్ బట్ సూపర్ టేస్టీ అనమాట. దానికోసం ముందుగా బాండీలో నీళ్లు వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాంటి టమాటో ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్న టమాటో, ఓ 10 పచ్చిమిరపకాయలు వేసుకొని ముక్కలు మెత్తబడిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూర వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన పాలకూరని ఒక పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇది చల్లగా అయిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాడిన నీళ్లు కూడా పాడేయాల్సిన అవసరం లేదు, గ్రేవీలో వాడుకోవచ్చు మీకు నచ్చినట్లయితే. తర్వాత మనం ఒక బాండీలో నూనె వేసుకొని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలి. మరీ ఎర్రగా వేపినట్లయితే పన్నీర్ గట్టిగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ కలర్ వచ్చినంత వరకు చూసారు, ఇలా జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరి కాస్త నూనె వేసుకోవాలండి. ఇక్కడ నూనె ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగుంటుంది. దాంట్లో జీలకర్ర, అలానే కొద్దిగా వెల్లుల్లి వేసుకొని బాగా వేయించుకోవాలండి. కాస్త దూరగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి, అలానే దాంట్లో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పాలకూర పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఈ విధంగా పచ్చివాసన పోవడానికి ఒక 5 to 10 minutes పడుతుందండి. మనం ఆ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్నట్టు పన్నీర్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకున్న తర్వాత మరి కాస్త ఉప్పు వేసుకోవాలండి. పాలకూరలు ఎప్పుడు కూడా ఉప్పు చూసుకొని వేసుకోండి, అది ఆల్రెడీ ఉప్పుగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు వేసుకొని బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా కసూరి మేతి, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని తర్వాత దాంట్లో మనం స్టవ్ కట్టేసి ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలని. నిమ్మకాయ చెక్క పిండుకున్నట్లయితే సూపర్గా ఉంటుంది, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా నిమ్మకాయ చెక్క పిండుకొని సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్